But heavenly time is different. కానీ పరలోకపు సమయం వేరుగా Look ఉంది. at your neighbor and say, in his time. ఈ యొక్క పక్కన వారితో చెప్పండి, ఆయన God doesn't work according to our timing. He works according to the heavenly timing. మన యొక్క సమయం వేరైతే Do you believe that today you are seated here according to his calling? నీవు ఇక్కడ కూర్చుని ఉన్నది దేవుని యొక్క పిలుపు మేరకు ఇక్కడ ఉన్నావు. When we go through hardship in our life, there's a question. Lord, I go to church, I give my offering, I pray, I praise, I worship. Why me, Lord? ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను. Now Jesus is waiting to perform a miracle according to heavenly time. దేవుడు యేసు ప్రభువు గొప్ప చెప్పండి. You may not be important to the world, you are important to నీవు God. లోకానికి పనికిరాని వాడు, పనికిరాని వాడు. They believe on the word of Jesus. యేసు ప్రభువు ఏదైతే చెప్పారో వాటి మీద వారు New life is going to be more blessing than the old. ఇక ముందు నుంచి నీ యొక్క జీవితం All the people who laughed at you, now they will start crying. అప్పుడు ఎప్పుడైతే వారందరూ నేను చూసినాం అన్నారో ఇప్పుడు Wait for his time. ఆయన God will surely speak to us. దేవుడు తప్పనిసరిగా మనతో మాట్లాడినాడు. Today I am going to embark my message under the title called In His Time. ఆయన యొక్క దినముల గురించి నేను కొన్ని విషయాలు మాట్లాడబోతున్నాను. ఆయన యొక్క సమయం, In His time. ఆయన యొక్క సమయంలో. What is the time now in Qatar? ఇప్పుడు ఖతార్లో సమయం ఎంత అయిందండి? 11:45 11:45 or 11:50. లేదా 11:50. That is our time. అది మన సమయం. But the heaven works in a different time. కానీ పరలోకము ఒక ప్రత్యేక రీతిగా పనిచేస్తుంది. So our time is not the heavenly time. ఇది పరలోక సమయం కాదు. Because we sometimes pray and say, Lord, I need a miracle today. ఈ రోజు ఒక గొప్ప కార్యం నా జీవితంలో కలగాలని చూస్తున్నాను ప్రభువా అని అనేక మార్లు మనం చెప్తూ ఉంటాం. I need a change in my life today. నా యొక్క జీవితంలో ఒక మార్పు ఈ దినాన కావాలని చెప్తూ ఉంటాం. Sometimes we fast and pray for 7 days and say, Lord, on the 7th day, I need a miracle ఇదిగో today. నేను 7 రోజులు నేను ఉపవాసాలు ప్రార్థన చేస్తాను ప్రభువా, 7వ దినాన నాకు గొప్ప కార్యం నా జీవితంలో జరగాలని అంటూ ఉంటారు. That is according to our time. అది మన యొక్క సమయం అయి ఉండొచ్చు. That is according to the time in Qatar. అది ఖతార్లో సమయం అయి ఉండొచ్చు. But heavenly time is different. కానీ పరలోకపు సమయం వేరుగా Look ఉంది. at your neighbor and say, in his time. ఈ యొక్క పక్కన వారితో చెప్పండి, ఆయన యొక్క సమయమున. Ecclesiastes 3rd chapter 11th verse మీరు ఎవరు says, చెప్పట్లేదని మీరు ఎవరు వినట్లేదు. He has made everything beautiful in his time. ఆయన సమస్తమును ఆయన యొక్క సమయమున అందముగా God చేస్తున్నాడు. doesn't work according to our timing. He works according to the heavenly timing. మన యొక్క సమయం వేరు, పరలోకపు సమయం వేరు అని ఆయన అంటున్నాడు. ఆయన సమయమున When will he
make things beautiful in our life, not according to our timing, but according to His time. ఆయన ఎప్పుడు మన యొక్క కార్యం నూతనముగా చేస్తారు అని అంటే మన యొక్క సమయంలో కాదు, ఆయన యొక్క సమయంలో మాత్రమే. That is why the Bible says, in His time He will make all things beautiful. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, ఆయన యొక్క సమయంలో ఆయన సమస్తమును నూతనముగా చేస్తారు. Everybody say beautiful. నూతనము లేదా అందము. In His time when He makes things will be beautiful in our lives. ఆయన యొక్క సమయమున ఆయన మన యొక్క జీవితాల్లో సమస్తమును నూతనముగా అందంగా చేస్తారు. Hallelujah. హల్లెలూయా. How many of you are ready to wait for His time? ఆయన యొక్క సమయం కొరకు ఎంతమంది వేచి చూచేవారు ఉన్నారు? How many of you are ready to wait for your time? ఎంతమంది మీ యొక్క సమయం కొరకు వేచి ఉన్నారు? Oh, you're careful in this. అందరూ జాగ్రత్తగా వింటున్నారు. So we have to wait for His time. ఆయన యొక్క సమయం కొరకు మనం వేచి ఉండాలి. To make things even and beautiful in our lives. సమస్తమును సజావుగా సక్రమంగా జరగాలంటే ఆయన యొక్క సమయం కొరకు మనం వేచి Let us ఉండాలి. quickly go into Romans 8 chapter the 28th verse. Romans 8:28. రోమీయులకు రాసిన పత్రిక 28వ అధ్యాయమునకు మనం వెళ్దాం. And the Bible says, క్షమించండి 8:28. రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవి. and we know that all things work together for good to them that love God. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో వారికి సమస్తమును సమకూడి జరిగి ఉన్నాయని మనకు తెలుసు. And them who are called according to His purpose. ఆయన యొక్క ఆలోచన మేరకు పిలువబడిన వారు. Here we see that two people are qualified for His time. Two people are qualified for His time. ఆయన యొక్క సమయంలో ఇద్దరు మనుషులు వారు విలువగా ఎంచబడతారు. They will be worthy. They will be qualified to God's time. దేవుని యొక్క సమయంలో ఇద్దరు మాత్రమే ఎంచబడతారు. Who are the two people? ఎవరు ఇద్దరు అనంటే those who love God. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో. Look at your neighbor and ask a question, do you love God? అని పక్కన వారితో అడగండి, మీరు దేవుని ప్రేమిస్తున్నారా? I know that you love your husband, your wife, your children, you love the church, but do you love God? ఏక భర్తను లేదా భార్యను పిల్లలను సంఘాన్ని ప్రేమిస్తూ ఉండొచ్చు కానీ look at your neighbor and ask a question, are you sure you love God? మీరు దేవుని ప్రేమిస్తున్నారా అని అడగండి పక్కన ఉన్న వారితో ఒకసారి. So if you love God, మీరు దేవుని ప్రేమించినట్లయితే all things will be made beautiful in His time. సమస్తమును ఆయన యొక్క సమయమున సంకల్పమున సమస్తమును సజావుగా జరుగుతాయి. The second qualification, రెండవ క్వాలిఫికేషన్ ఏంటంటే those who are called according to His purpose. ఆయన యొక్క పిలుపు మేరకు పిలువబడినటువంటి వారు. So ప్రణాళికలో are you called for His purpose? నీవు ఆయన యొక్క ప్రణాళికలో ఉండినావా? Are you called according to God's plan? ఒకవేళ దేవుని యొక్క ప్రణాళికలో నీవు ఉన్నట్లయితే do you believe that today you are seated here according to His calling? నీవు ఇక్కడ కూర్చుని ఉన్నది దేవుని యొక్క పిలుపు మేరకు ఇక్కడ ఉన్నావని నమ్మితే first qualification, if God has to do a beautiful thing in His time, దేవుడు తన యొక్క సమయమున కార్యము జరిగించాలి అంటే you should love God first. దేవునిని నీవు ప్రేమించాలి. Secondly, we have to understand whether we are called according to His plan and purpose. రెండవదిగా ఆయన యొక్క ప్రణాళికలో మనం ఉన్నామా లేదా అన్నది గమనించుకోవాలి. That is why the Bible says, అది బైబిల్ గ్రంథం చెప్తుంది, to them who are called according to His plan and purpose, all things will work together for good. ఆయన సంకల్పము చెప్పిన పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుతాయని దానికి But if you don't love God and if you are not called according to His purpose, you cannot say everything is working for my good. దేవుని నీవు ప్రేమించకపోతే, దేవుని యొక్క సంకల్పమును నీవు పిలువబడకపోతే సమస్తము నీకు సక్రమంగా జరుగుతాయని నువ్వు ఎంత మాత్రం ఆలోచన చేయవు. Maybe you are a believer, you love God and you're called according to His plan. నువ్వు ఒకవేళ విశ్వాసమై ఉండొచ్చు, నీ దేవుని ప్రేమించిన వాడము ప్రేమించిన దానివై ఉండొచ్చు, and you're going to go through a great trouble or a turmoil in your working place. నీవు పనిచేసేటువంటి చోట భయంకరమైన సమస్యగా శోధనలు వెళ్తూ ఉండొచ్చు. If you love God, then you have a question, Lord, I love you, I'm called according to my purpose, why this is happening to me? నీవు దేవుని ప్రేమించిన వాడవైతే, ప్రభువా నేను నిన్ను ప్రేమించినాను, నేను ఈ సంకల్పంలో నీ ప్రణాళికలో ఉన్నాను, ఇది ఎందుకు నాకు జరుగుతుంది అని నీవు అడగగలవు. When we go through hardship in our life, there's a question, Lord, I go to church, I give my offering, I pray, I praise, I worship, why me, Lord? ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను, నేను ఆరాధన చేస్తున్నాను, నీ యొక్క ప్రణాళికలకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను, కానీ ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని నీవు అనొచ్చు. But the Bible says, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, if you love God, నీవు దేవుని ప్రేమించేవాడు, called according to the purpose of God, నీవు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నవాడు ఉన్నదానివైతే all
things work together for good. అన్ని సక్రమంగా మీకు జరుగుతూ When you get a promotion in your company, it works for good. నీవు కంపెనీలో ప్రమోషన్ వచ్చినప్పుడు ఇది మంచిగా ఉంటుంది. When you have a trouble in the same company, that is also working for good. ఒకవేళ అదే కంపెనీలో నీకు సమస్య వచ్చింది అంటే అది కూడా నీ యొక్క మంచి కొరకు జరుగుతుంది. I remember in 1988 we had a brother in our church in Qatar. 1988వ సంవత్సరంలో ఖతార్ దేశంలో మా చర్చిలో ఒక బ్రదర్ నాకు ఉండేవారు. He was a faithful brother. ఆ సంఘంలో చాలా నమ్మకమైనటువంటి He used to help us a lot in the ministry. దేవుని యొక్క పరిచర్యలో మాకు ఎంతగానో సహాయంగా ఉండేవారు. He used to interpret for me. ఆయన నాతో కలిపి తినేవారు. He used to do worship leading. నాతో కలిపి ఆరాధన చేసేవారు. At that time in 1988 he had a good job. 1988 సంవత్సరంలో ఆయనకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది. In 1988 in Qatar, if you get a salary of 1,200 riyals, is a good salary. అప్పట్లో 1200 రియాల్ వస్తే అది చాలా పెద్ద సాలరీ 1988లో. So he was getting 1,200 riyal in his working place. ఆయన యొక్క పనిలో 1200 రియాల్ ఆయన జీతం ఉండింది. He was very faithful to God. ఆయన దేవునికి చాలా నమ్మకంగా ఉండేవాడు. One fine day he lost his job. ఆయన యొక్క ఉద్యోగం పోయింది. He came and told me, ఆయన వచ్చి నాతో అన్నారు, my brother, I am doing so much for God. Why did I lose my job? నా సోదరుడా, నేను దేవుని కొరకు చాలా చేసినాను, నేను ఎందుకు నా యొక్క ఉద్యోగాన్ని కోల్పోయాను? All the others who are working with me, they are unbelievers. They still have their job, but I lost my నాతో job. పాటు పనిచేసే వారందరూ అవిశ్వాసం వారందరూ చక్కగా పనిచేసుకుంటున్నారు, నాకు మాత్రం ఎందుకు జాబ్ పోయింది? I thought for a while and I encouraged him. నేను ఒక మాట ఆయనతో చెప్పాను, ప్రోత్సహించాను. I told him, if you love God, నీవు దేవుని ప్రేమిస్తే, you are called according to by God's plan. దేవుని యొక్క ప్రణాళికలోనికి నీవు వెళ్తే all things work together for good. సమస్తము సక్రమంగా నీకు జరుగుతాయి. He asked me a question, I lost my job, is it for my good? నేను ఉద్యోగాన్ని కోల్పోయాను, ఇది నా కొరకు మంచిదేనా? Look at your neighbor and ask a question, you are going through trouble, is it for your good? నీవు పక్కన ఉన్న వారితో చెప్పు, ఇదిగో నీవు సమస్య నుంచి వెళ్తున్నప్పుడు అది మంచి కొరకే. Your salary is reduced, is it for good? నీ యొక్క జీతము తగ్గింది అంటే అది మంచి కొరకేనా? You have a problem in your family, is it for good? నీ యొక్క కుటుంబంలో సమస్య ఉందంటే అది మంచి కొరకేనా? But my Bible says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, those who love the Lord, నీవు నిజముగా దేవుని and ప్రేమించినట్లయితే, those who called according to the purpose of God, ఆయన యొక్క ప్రణాళికలో నీవు ఉన్నట్లయితే, all things work together for good. ఇవన్నీ కూడా మంచి కొరకే జరుగుతాయి. I told this brother, ఈ యొక్క సోదరుడితో చెప్పాను, you lost your job, నీవు ఉద్యోగాన్ని కోల్పోయావా? it is for your good. అది నీ మంచి కొరకే. Initially he was unable to accept it. దాన్ని అంగీకరించడానికి చాలా సమస్యగా ఉంది ఆయనకి. I told him, kneel down and thank God because you lost your job. ఇదిగో నువ్వు మోకరించి దేవునికి స్తుతులు చెల్లించు, ఉద్యోగం పోయినందుకు. How will it be if I tell you that today? అది మీకు చెప్తే మీరేం చెప్తారండి? You lost your job and you're coming and telling, Pastor, I lost my job. మీరు ఉద్యోగాన్ని కోల్పోయి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి నా ఉద్యోగం పోయిందని చెప్తే, and the Telugu church pastor says, praise, kneel down and praise God and say hallelujah. పాస్టర్ గారు ఏమో మోకరించి దేవుని స్తోత్రం చెప్పయ్యా అని అంటే, you will ask the pastor, are you joking? ఏమండి పాస్టర్ గారు మీరేం జోకులు వేస్తున్నారా లేదా? Are you joking? I lost my job and I came to tell you that bad news, you are telling me to praise God? దేవుని యొక్క సన్నిధికి వచ్చి అయ్యా నా ఉద్యోగం పోయిందని చెప్తే మీరేంటి నన్ను దేవుని స్తుతించమంటారు? But this brother knelt down and said, thank you Lord. వెంటనే ఈ యొక్క సోదరుడు దేవునికి స్తోత్రం చెప్పాడు. I lost my job. ప్రభువా నా యొక్క ఉద్యోగాన్ని కోల్పోయాను. I do not know why. ఎందుకు కోల్పోయానో నాకు తెలియదు. So the company said, you find another job and we'll give you a release. ఇదిగో వేరే ఉద్యోగం చూసుకో, మేము రిలీజ్ చేస్తామని చెప్పారు. He was searching for a job he could not get. ఆయన ఉద్యోగం వెతుకుతున్నారు కానీ ఆయనకి again he came and told me, what should I do? I'm not getting a job. ఆయన మళ్ళీ నా దగ్గరికి వచ్చి అన్నాడు, ఇదిగో నేను చాలా చోట్ల వెతుకుతున్నాను, నాకు ఉద్యోగం దొరకట్లేదయ్యా. At that time I remembered only one word. ఆయన మళ్ళీ నేను ఒక మాట జ్ఞాపకం చేశాను, not according to your time, it is according to God's time. అది నీ సమయం గురించి చూడకు, దేవుని యొక్క సమయం కొరకు వేచి ఉండు. You need a job now. నీవు దేవుని ఉద్యోగం ఇప్పుడు కావాలి. God's time has not yet come. కానీ దేవుడు ఇవ్వాల్సిన సమయం ఇంకా రాలేదు. So 1 month passed, he did not get a job. ఒక నెల అయిపోయింది, ఉద్యోగం రాలేదు. I told you before that he was drawing a salary of 1,200 in his previous job. అంతకుముందు 1200 రియాల్ ఉద్యోగం అది కదా. So he went for an interview. Now finally he got an interview. ఒక ఇంటర్వ్యూ వచ్చింది, ఆ ఇంటర్వ్యూకి ఆయన వెళ్ళాడు. That was the first interview after 1 month. ఒక నెల తర్వాత ఓ ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. So the manager interviewed him. అది ఒక మేనేజర్ ఇంటర్వ్యూ. And he liked him. ఆ మేనేజర్ గారు ఈయన్ని ఇష్టపడ్డాడు. And he told him, I'm going to give you the job. నేను నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నానని చెప్పాడు. You're going to be a foreman in this company. ఈ కంపెనీలో నీవు ఫోర్మెన్ గా నియమింపబడబోతున్నావు. You have to take care of the chocolate stores. ఈ యొక్క చాక్లెట్ స్టోర్లన్నిటిని నీవే చూసుకోవాలి. I'll give you the job. నేను నీకు ఉద్యోగం ఇస్తాను.
So he asked him, how much salary do you need? అయ్యా నా యొక్క జీతం ఎంత అని అడిగాడు. He said, sir, I do not know. నాకు తెలియదండి. I cannot tell. Please give me whatever you wish. నీకు ఎంత కావాలి అని ఆయన అడిగాడు. క్షమించండి, ఆయన అన్నాడు మీరు ఎంత ఇవ్వాలంటున్నారు అంతే ఇవ్వండి. The manager told him, ఆ మేనేజర్ గారు అన్నాడు, I'll give you 2,000 riyals. నీకు 2,000 రియాలు జీతం ఇవ్వబోతున్నాను. He said, my God, I was drawing 1,200. He's offering me 2,000. నేను ఇంతకు ముందు 1,200 తెచ్చుకునేవాడిని, ఇప్పుడు 2,000 ఇస్తున్నాడా? When he heard this from the manager, he was speechless. He could not say anything. ఎప్పుడైతే మేనేజర్ గారు 2,000 అని అన్నాడు, ఈ నోట్ల నుంచి మాట రావట్లేదు, ఏం చెప్పాలి? He just stood there. అలా నిలబడి ఉన్నాడు. He was speechless. ఆయన మాట్లాడలేకపోతున్నాడు. The manager thought he is not happy with that. మేనేజర్ గారు అనుకున్నారు 2,000 ఈయన సంతృప్తిగా లేనట్టున్నాడు. He told him, I know you are not happy with this salary. నీవు ఈ జీతంతో సంతోషంగా లేవు నాకు He అనిపిస్తుంది. just kept quiet. అయినప్పటికీ ఈయన మాట్లాడట్లేదు కదా. So the manager thought that I will lose him. ఒక మేనేజర్ అంటున్నాడు, ఒక బాబు ఈ 2,000 I know you are not happy. మానేస్తాడేమో అనుకుంటున్నాడు. I know you are not happy. I'll give you 2,500. నువ్వు సంతోషంగా లేవు నాకు అర్థమైంది, 2,000 ఇస్తానయ్యా నీకు. This man was shocked. He said, 2,500? ఈ యొక్క మనిషి ఇంకా ఆశ్చర్యపోతున్నాడు. 2,500? He could not open his mouth. నోరు తెరవలేకపోతున్నాడు. He asked him, do you agree? యా ఓకేనా, అంగీకారమేనా? He did not open the mouth. He could not believe it. నోరు తెరవలేకపోతున్నాడు, అతను నమ్మలేకపోతున్నాడు. The manager told him, మేనేజర్ గారు అన్నాడు, I know you are not happy with it. దీంతో కూడా నువ్వు సంతోషంగా లేనట్టు I'll give you 3,000 riyals. ఇస్తానయ్యా, తెలుస్తుంది లేదా? He said, sir, it is enough. అయ్యా నాకు ఇది చాలయ్యా. Hallelujah. హల్లెలూయా. He came home. ఆయన పరిగెట్టుకుంటూ He వచ్చాడు. came to my house and told me, ఈ పాస్టర్ గారి ఇంటికి వచ్చాడు my అంటున్నాడు, brother, అయ్యా good that I lost my job. నేను ఉద్యోగాన్ని కోల్పోయాను కదా. Because God had a better job for me. దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. I told him in his time he will make all things ఆయన beautiful. యొక్క సమయం వచ్చినప్పుడు ఆయన సమస్తము సమకూడి Do జరిగిస్తాడు you కదా. believe that? నీకు తెలుసా, You lose your job, నీకు ఉద్యోగం God కోల్పోతే has a better job for you. దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక You ఉంది. lose your money, నీ డబ్బు కోల్పోయావా, God has much more for you. దేవుడు మరింత నీకు దాచిచ్చాడని How గుర్తించు. many believe that? ఎంతమంది Those నమ్ముతున్నారు? who believe, be on your feet and shout hallelujah and say, hallelujah. Please be seated. If you love God, దేవునిని నీవు ప్రేమించినట్లయితే, if you are called by His purpose, ఆయన యొక్క ప్రణాళికలో నీవు పిలువబడినవాడవైతే, all things will work together for good according to His time. సమస్తమును సమకూడి జరుగును ఆయన యొక్క సమయమున. In His time. ఆయన యొక్క సమయమున. Everybody shout and say, in His time. అందరూ చెప్పండి, ఆయన సమయమున. Everybody shout and say, not my time, in His time. ఆయన యొక్క సమయమున. Everybody shout and say, not Qatar time, but heavenly time. పరలోక సమయమున. Hallelujah. హల్లెలూయా. If you lose your job next time, what are you going to do? ఈ ఉద్యోగాన్ని కోల్పోతే ఏం చేయాలి నెక్స్ట్ టైం నీవు? Hello. Thank you, Lord. థాంక్ యూ లార్డ్, దేవునికి వందనాలని You చెప్పాలా? are going to get double salary. నీకు డబుల్ సాలరీ రాబోతా ఉన్నది. You are going to get a double portion of blessing. రెండంతల ఆశీర్వాదం ప్రభు ఇవ్వబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. This is according to God's timing. దేవుని యొక్క ప్రణాళికలో పిలువబడిన వారి యొక్క జీవితం ఇలా ఉంటుంది. Now let us go into the subject. మనము ముఖ్య వాక్య భాగానికి వెళ్దాం. John 2nd chapter verses 1 to 11. We are going to read one by one quickly. John 2nd chapter, యోహాను సువార్త 2వ అధ్యాయము first verse to the 11th verse, one by one. Many of you know this story. ఎంతమందికి ఈ యొక్క కథ తెలుసండి? ఈ యొక్క It's not a story, it's a truly happened incident when Jesus was living here. ఇది కథ కాదు కానీ ఇది దృష్టాంతము. ఈ దృష్టాంతం ఎంతమందికి తెలుసు? All Christians should know this story because that was the first miracle of Jesus in this world. చాలా వరకు అందరూ క్రైస్తవులందరికీ తెలుస్తుంది, ఎందుకంటే ఈ లోకంలో దేవుడు చేసిన మొదటి అద్భుతం అది. But there is something that you and I need to learn today. కానీ ఇదేనా మీరు నేను కూడా ఒక కొత్త విభాగాన్ని మనం నేర్చుకోబోతున్నాము. The Bible says, దేవుని వాక్యం చెప్తుంది, and on the third day, మూడవ దినమున there was a marriage in Cana of Galilee, and the mother of Jesus was also there. గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరుగుతుంది. అక్కడ యేసు తల్లి ఉన్నట్టుగా The second verse says, రెండవ వచనంలో చూస్తున్నాం కదా, and both Jesus was called and his disciples to the marriage. యేసు ఆయన శిష్యులు కూడా వివాహానికి పిలువబడ్డారని మనం చూస్తున్నాం. It was a special occasion. అదొక ప్రత్యేకమైనటువంటి సందర్భం. It was a special wedding. అదొక ప్రత్యేకమైనటువంటి వివాహంగా ఉండేది. Marriage is a very special occasion. ఆ మ్యారేజ్ అనేది వివాహం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి అకేషన్. Who was called there? అక్కడికి ఎవరైతే పిలువబడ్డారో All the relatives, the friends, and the neighbors were called. అందరూ బంధుమిత్రులందరూ కూడా పిలువబడ్డారు. But they did not forget to call Jesus,
Mother Mary, and also the disciples. యేసు ప్రభుని యేసు ప్రభు శిష్యులను మరి యేసు తల్లి అయిన మరియను కూడా వారు పిలవడం మర్చిపోలేదు. I am sure they would have gone with the wedding information, wedding card to Jesus and said, please come for our wedding. వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వారు వెళ్ళి ఇదిగో అయ్యా మా వెడ్డింగ్ కార్డు ఇదిగో మీరు తప్పనిసరిగా వివాహానికి రావాలని వారు పిలిచి ఉండండి. So when you have a special occasion, whom are you going to call? ప్రత్యేకమైనటువంటి అకేషన్ ఏదైనా ఉన్నప్పుడు సందర్భం Calling your friends, your relatives, your colleagues, it's all fine. సాధారణంగా మనతో పనిచేసే వారిని మన బంధుమిత్రులందరూ మనం పిలుస్తాం. Give an invitation to Jesus. కానీ యేసునకు ఆ యొక్క ఆహ్వానం ఇస్తున్నారా? But we have many marriages, many functions without Jesus. కానీ ఈ దినాల్లో మనం చూస్తున్నాము యేసు ప్రభు లేకుండా అనేకమైనటువంటి ఆహ్వానాలు మనం చూస్తున్నాం, అనేక సందర్భాలు చూస్తున్నాం. Do you know why we don't invite Jesus? ఎందుకు మనం యేసు ప్రభువును ఆహ్వానించలేకపోతున్నాం తెలుసా? Because if Jesus is seated there, యేసు ప్రభు అక్కడ కూర్చుని ఉంటే you cannot bring liquor. మీరు ఏమి బాటిల్ అవి తెచ్చి రాలేరు కాబట్టి విస్కీలు అవి మోసుకురాలేరు. Jesus is seated there, you cannot use that. యేసు ప్రభు ఎక్కడైతే ఉంటాడో అక్కడ విస్కీకి స్థానం ఉండదు. If Jesus is seated there, you cannot bring cigarettes to smoke. యేసు ప్రభు ఎక్కడైతే ఉంటాడో అక్కడ సిగరెట్లకు అవకాశం ఉండదు కనుక. If Jesus is seated there, you cannot do what you want. నీ ఇష్టం వచ్చినట్టు నీ జీవించడానికి యేసు ప్రభు ఉంటే అవకాశం ఉండదు కనుక. We have so many wonderful functions and occasions and so on and so forth, the celebration, but without Jesus. అనేకమైన శుభకార్యాలు, అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం జరిగిస్తూ ఉంటాం కానీ యేసు ప్రభు లేకుండా చేస్తూ ఉంటాం. Oh, in most of the Christmas celebration, Jesus is not there. యేసు యొక్క క్రిస్మస్ వేడుకల్లో కూడా యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. But if you invite Jesus, నిజంగా నువ్వు యేసును ఆహ్వానించగలిగితే you will be careful in what you speak. నువ్వు ఏం మాట్లాడుతున్నావు జాగ్రత్తగా మాట్లాడతావు. You will be careful in what you do. నువ్వేం చేస్తున్నావు జాగ్రత్తగా చేస్తావు. You will be careful in what you dress. నువ్వేం వేసుకుంటావు వేసుకునే దాంట్లో జాగ్రత్తగా ఉంటావు. So therefore these people invited Jesus, Mary and the disciples also. అందుకనే మీరు కూడా ఏం చేశారంటే యేసు ప్రభువును శిష్యులను మరియను కూడా పిలిచినారు. Look at your neighbor and say, you invite Jesus for all your occasions. నీ పక్కన ఉన్న వాళ్ళతో చెప్పు యేసు ప్రభువును ప్రతి సందర్భంలోనూ మీరు పిలవండి అని. Some people may be thinking, how can I do that? కొంతమంది అనుకుంటున్నారు మేము ఎలా చేయగలమండి? If I invite him, I have to be very careful. నేను యేసు ప్రభువుని ఆహ్వానిస్తే నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. But if Jesus is not there, కానీ యేసు ప్రభు అక్కడ లేకపోతే celebration will be there. Celebration will be there. వేడుక అక్కడ ఉంటది కానీ Enjoyment will be there. ఆనందము సంతోషము Dance will be there. డాన్సులు ఉంటాయి కానీ Drinking will be there. ఆ తాగుడు ఉంటది కానీ But the blessings will not be there. దేవుని యొక్క ఆశీర్వాదం మాత్రం అక్కడ There ఉండదు. will be no miracle taking place. అక్కడ ఎటువంటి అద్భుతాలు జరగవు. If you want miracle in your life, దేవుడు నీ యొక్క జీవితంలో రావాలని if you want something new in your life, నీ జీవితంలో నూతనమైన కార్యం జరగాలని ఆశపడితే give an invitation to Jesus. దేవునికి ఆహ్వానం ఇవ్వు. So that you will be careful in what you do. నీవు చేసేటువంటి దానిలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావు యేసు వస్తే. So for this wedding of Cana, Jesus was invited. He was seated on the last row. ఈ గలిలయలోని కానా యొక్క వివాహంలో యేసు ప్రభు ఆహ్వానించబడ్డాడు. ఆయన యొక్క చివరి వరుసలో కూర్చున్నాడు. Disciples were there. The earthly mother of Jesus was there too. యేసు ప్రభు యొక్క భౌతిక తల్లి అయినటువంటి మరియ కూడా అక్కడ ఉన్నారు. శిష్యులు కూడా అక్కడ ఉన్నారు. And the wedding was going on well. వివాహం చక్కగా జరుగుతోంది. And the third verse says, మూడవ వచనంలో మనం చూసినప్పుడు now they were serving wine for everybody. వారికి ప్రతి ఒక్కరికి ఆ యొక్క వైన్ ఇస్తూ ఉన్నప్పుడు ద్రాక్షారసం ఇస్తున్నప్పుడు. Nowadays we don't serve wine. ఈ దినాల్లో మనం ఆ యొక్క వైన్ ఇవ్వట్లేదులేండి. We serve only orange juice. మన మీద ఆరెంజ్ జ్యూస్ మట్టుకు ఇస్తూ ఉన్నాం. Is it like that? Yeah, it's like that. Yeah, we serve orange juice now. ఏదో జ్యూస్ మట్టుకు ఇస్తున్నాము. But in those days, ఆ రోజుల్లో the pressed wine, the newly pressed wine was very common. ఆ యొక్క ద్రాక్షారసాన్ని నూతనంగా తీసిన పులియని ద్రాక్షారసాన్ని ఇవ్వడం అనేది అది చాలా సాధారణం. When someone comes to your house, you offer them a cup of coffee or a cup of tea. ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు సాధారణంగా మీరు కప్ కాఫీ లేదా టీ ఇస్తూ ఉంటారు కదా. But during the time of Jesus, they don't offer you tea, they offer you wine. యేసు ప్రభు దినాల్లో టీ కాదు కానీ ఆ యొక్క వైన్ ఇవ్వడము సర్వసాధారణం. It's not the old wine, it's the new pressed wine. అది పులిసిన వైన్ కాదు, అది ఆ యొక్క ఫ్రెష్ జ్యూస్ అది. It is taken out of grapes. ఆ యొక్క గ్రేప్స్ నుంచి పిండబడినటువంటి నూతనమైన ఫ్రెష్. So that is very very important. అది చాలా గుర్తించదగింది. When you have a visitor in your house, you give tea and the tea is not good,
they will look bad on him. ఎప్పుడైతే ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు టీ ఇచ్చినప్పుడు దాన్ని నీళ్లు పోసిస్తే చాలా వింతగా చూస్తారు మన వంక. The person who drinks the tea will say, who is your wife? ఏమండి ఎవరయ్యా మీ భార్య ఎవరు ఇలా? Oh, your wife doesn't know to pour tea. టీ పోయడం కూడా రాదా? They will start judging about her cooking and so on. అక్కడి నుంచి మొదలవుతుంది ఆమె ఎలా వండుతుందో ఏం చేస్తుందో. So the wine is very, very important. అలాగే ఈ యొక్క ద్రాక్షరసం కూడా చాలా ఇంపార్టెంట్. The wedding ceremony was over. ఆ యొక్క వివాహ వేడుక పూర్తయిన తర్వాత and they served wine. అందరికీ ఆ యొక్క ద్రాక్షరసం The organizers organized everything, but the crowd was more. అందరికీ ఇస్తూ ఉన్నారు కానీ ఆ యొక్క జనసమూహం ఎక్కువైపోయింది. So the wine was over. వారు సిద్ధపరిచినటువంటి ద్రాక్షరసం పూర్తయిపోయింది. Now the organizers were running here and there. సో ఆ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసిన వారు ఆ యొక్క వివాహం ఏర్పాటు చేసిన అటు ఇటు తిరుగుతున్నారు. They were in real trouble. ఆయన చాలా కష్టంలో ఉన్నారు. But Jesus was seated behind, but he was having a watch over them. వెనుకున్నటువంటి యేసు ప్రభువు అలా గమనిస్తూ ఉన్నారు. Even today, Jesus is having watch over you. యేసు ప్రభువు ఈ దినాన కూడా నీ పక్కన నుండి నిన్ను గమనిస్తూ ఉన్నారు. Look at your neighbor and say, he knows your trouble. నీ పక్కన ఉన్న వారితో చెప్పు నీ సమస్య దేవునికి తెలుసు. He sees your problem. మీరు ఎవరు చెప్పట్లేదు, మీరు చెప్తేనే స్పిరిట్ ఉంది. Sometimes we think our Lord does not see. చాలా మంది మనం అనుకుంటాం యేసు ప్రభు చూడలేదు అనుకుంటాం. Our God is watching. కానీ యేసు నిన్ను గమనిస్తున్నారు. Jesus was watching the scene. యేసు ప్రభు నిన్ను గమనిస్తున్నారు. Jesus was watching their shame. They were put to shame. They feel shy. వారు చాలా సిగ్గుపడుతున్నారు అనే విషయాన్ని యేసు ప్రభు గమనిస్తున్నాడు. Because all of a sudden in the wedding home the wine finished. ఆ యొక్క వివాహం జరుగుతుంది, ఓ పక్కన ద్రాక్షరసం పూర్తయిపోయింది. Some people came and told the bride and the groom the wine is over. అందరూ అనుకుంటున్నారు ఆ యొక్క ద్రాక్షరసం అయిపోయింది కొనుక్కుంటున్నారు, చెప్పుకుంటున్నారు. Countenance, the face of the bride and the groom was changed. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పెళ్లి కుమార్తె యొక్క ముఖాలు మారిపోతున్నాయి. అయ్యో ఓటు వచ్చిందని. People will talk bad about our wedding. అయ్యో మా గురించి చెడ్డగా మాట్లాడుకుంటారు ప్రజలు. How many of you been to weddings? ఎంతమందికి పెళ్లిళ్ళు అయినాయండి? How many of you been to weddings? పెళ్లికి వెళ్ళిన వాళ్ళు కూడా చేతులు క్షమించండి. You in the wedding home, you will prepare biryani, you will have fried rice, you will have so many things. వాళ్ళకి వెళ్ళినప్పుడు సాధారణంగా ఫ్రైడ్ రైస్ ఉంటాయి, బిర్యానీలు ఉంటాయి, అన్ని రకరకాల. Everybody will come and eat. ప్రతి ఒక్కరు వచ్చి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. After going from there, అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత how many comments you will get? ఎన్ని రకాల కామెంట్లు చేస్తారు కదా. Biryani was good, బిర్యానీ బాగుంది కానీ but the salt was more. ఉప్పు ఎక్కువైంది. But the fried rice was good, ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది, but there was no prawns in that. ప్రాన్స్ ఎక్కడ కనబడట్లేదు రొయ్యలు. They will not talk good, they will only try to find fault in your wedding home. ఎప్పుడు మంచి గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. ఎక్కడ ఏ సమస్య ఉందా వాటిని వెతుకుతూ In ఉంటారు. all our celebration, this is what is happening. అన్ని మన యొక్క వేడుకలన్నిటిలో ఇది జరుగుతుంది సాధారణంగా. Now the bride and the groom are crying. They are saying, "Oh my God, wine is over. What will all these people say, and what will they speak about?" ఈ పెళ్లి కుమారుడు అనుకుంటారు, అయ్యో జనాలు ఏం మాట్లాడుకుంటారో మా పరిస్థితి ఏంటో అని వారి ముఖాలు కూడా మాడిపోయినాయి. When you go through hardship and problems and turmoil in your life, ఎప్పుడైతే నీ జీవితంలో సమస్యలు గుండా శోధనలు గుండా నువ్వు వెళ్తూ ఉన్నావో, when you go through a calamity in your life, భయంకరమైన సమస్యాత్మక పరిస్థితులను you will be thinking, what will people say? ఏమవుతూ ఉంటుందో అని ఆలోచన చేస్తూ People will say that I am a church goer. I'm a church goer. మందిరానికి వెళ్ళేవాడిని కదా, మందిరానికి వెళ్ళేదాన్ని కదా. People will say that I go to church and I pray. What happened to this woman? ఎందుకు ఈ అమ్మాయి దేవుని మందిరానికి వెళ్తుంది కానీ ఎందుకు ఈ అమ్మాయికి ఎలా జరుగుతుందని అనుకుంటారు. Now we are worried about what people would say. ప్రజలు ఏమనుకుంటారు అని మనం చాలా The same situation in this wedding home in Canaan. ఈ యొక్క వేడుకలో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ యొక్క కానాలో. Jesus was watching. యేసు ప్రభు చూస్తున్నారు. Mary, the mother of Jesus, was watching. మరియ కూడా గమనిస్తూ ఉన్నారు. And all the organizers went and told the disciples. అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి దాన్ని వేడుక జరిపించే వారు అందరూ కూడా శిష్యులకు వెళ్ళారు. They went and told the disciples. శిష్యులతో చెప్తున్నారు, "Oh, the wine is over." అయ్యా ఈ యొక్క వైన్ అయిపోయింది. And where did the disciples go? ఈ యొక్క శిష్యులు ఎక్కడికి వెళ్ళారు? The next verse says, ఆ తర్వాత వచనంలో మనం చూస్తున్నాము, and they went to the mother of Jesus. వారందరూ వెళ్ళి యేసు ప్రభు యొక్క తల్లి దగ్గరికి వెళ్ళారు. And told her, ఆమెతో అన్నారు, that the wine is over. అమ్మా ఇదిగో ఈ యొక్క ద్రాక్షారసం అయిపోయింది. Everybody said, "Amma, the wine is over." అమ్మా ద్రాక్షారసం అయిపోయింది. మాట్లాడండారా? Okay, they said, "Mother, the wine is over." అమ్మా ద్రాక్షారసం అయిపోయింది. What did the mother do? ఆ తల్లి ఏం చెప్పారు? Mother went to Jesus. ఆ తల్లి యేసు దగ్గరికి వెళ్ళి,
She went and told, యేసు ప్రభుతో అంటున్నారు, the wine is over in this wedding home. ఈ యొక్క వివాహంలో ద్రాక్షరసం అయిపోయిందట. They are put to shame. వారంతా కూడా సిగ్గుపడుతున్నారు. They are in big trouble. చాలా సమస్యలు ఉన్నారు. People are going to talk bad about that marriage. వారి గురించి ఈ యొక్క వివాహం గురించి చెడుగా They are in trouble. Do something, son. నా కుమారుడు ఏదో ఒకటి చెయ్యి, నా కుమారుడా, Son, do something. నా కుమారుడు ఏదో ఒకటి చేయండి. And the 4th verse says, మనం చూస్తున్నాము, యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదని. what did Jesus say? యేసు ప్రభు ఏం చెప్పారు? Jesus said, woman. Jesus said, woman, స్త్రీ, what have I got to do with thee? నాతో నీకేంటి పని? What have I got to do with thee? నాతో నీకేమి పని? My hour, my time is not yet come. నా సమయము ఇంకా రాలేదు. Just imagine and see. Where did these disciples go and tell? Where did the disciples ఈ యొక్క శిష్యులు వెళ్ళి ఎవరికి చెప్పారు? Where did the disciples go and report this problem? ఈ యొక్క సమస్యను ఎవరికి చెప్పారండి? They reported to the wrong person. తల్లికి చెప్పారు. They went to the mother. తల్లి దగ్గరికి వెళ్ళారు. They went to the earthly mother. ఆ యొక్క భౌతిక సంబంధమైన తల్లి దగ్గరికి వెళ్ళారు. Jesus is seated there. యేసు ప్రభు అక్కడ ఉన్నప్పటికీ They took a wrong curve. వారు ఆ యొక్క తప్పుడు డైరెక్షన్ వెళ్ళారు. It's a wrong relationship. అది తప్పుడు బంధమై ఉన్నది. To see our God, దేవుని చూడడానికి we should go through Jesus. మనం దేవుని దగ్గరికి మాత్రమే, యేసు దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. Not through other men. మనం వేరే మనుషుల ద్వారా కాదు. Not through other women. లేదా ఇగో తల్లిని మరి It's a wrong relationship. ఈ యొక్క తప్పుడు బంధము. So when she went and told him, ఎప్పుడైతే మీరు వెళ్ళి ఆ తల్లి, what have I got to do with you? ఈ తల్లి చెప్పినప్పుడు ఆయన అంటాడు, నాతో నీకేం పని? My time is not yet come. నా సమయం ఇంకా రాలేదు. My time is not yet నా come. సమయం ఇంకా రాలేదు. Now Jesus is waiting to perform a miracle according to heavenly time. దేవుడు యేసు ప్రభువు గొప్ప అద్భుత కార్యం అక్కడ చేయబోతున్నాడు పరలోకపు సమయమున. Hallelujah. హల్లెలూయా. Look at your neighbor and say, నీ పక్కన ఉన్న వారితో చెప్పండి, his time is not yet come. ఆయన సమయం ఇంకా రాలేదు. In his time. ఆయన సమయం ఇంకా రాలేదు. Everybody say, in his time. ఆయన యొక్క సమయమున He will come to you. ఆయన నీ యొద్దకు He will వస్తాడు. come to you. ఆయన నీ He యొద్దకు will వస్తాడు. come to you. ఆయన నీ He యొద్దకు will వస్తాడు. perform a miracle. ఆయన గొప్ప కార్యం మీ జీవితంలో He will చేస్తాడు. do wonderful things in his time. ఆశ్చర్య కార్యము మీ జీవితంలో చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. Jesus said, my time is not yet come. నా యొక్క సమయం ఇంకా రాలేదు యేసు ప్రభు అంటున్నాడు. Amma, you go and sit there. నీవు వెళ్ళాలి కూర్చోమ్మా. In my time I will come front. నా సమయంలో నేను వస్తాను, నువ్వు వెళ్ళి పంచుడు. And she went and told the disciples. ఆమె వెనకెళ్ళి ఆ యొక్క శిష్యులతో అన్నది. The next verse says, ఆ తర్వాత వచ్చిన మనం చూసినప్పుడు ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. the mother went and told the servants. ఆ యొక్క తల్లి ఆ యొక్క శిష్యుల దగ్గరికి, ఆ పరిచారకుల దగ్గరికి వెళ్ళింది. Whatsoever he says, do it. ఆయన ఏమైతే మీతో చెప్తారో అది చేయండి. Look at your neighbor and say, whatsoever he says, do it. నీ పక్కన ఉన్న వారితో చెప్పండి, దేవుడు చెప్పినది మీరు చేయండి. Whatsoever he says, do it. ఆయన మీతో ఏం చెప్తారో అది చేయండి. Not someone says, but what God says. ఎవరో చెప్పింది కాదండి, దేవుడు ఏం చెప్పాడో అది చేయండి. He says, don't come to me. నా యొద్దకు రావద్దు. Don't come to the organizers. ఆ యొక్క ఆర్గనైజర్ దగ్గరికి వెళ్ళొద్దు. Go to Jesus. యేసు దగ్గరికి వెళ్ళండి. Jesus. యేసు దగ్గరికి We వెళ్ళండి. did not go through Mary. ఆ యొక్క మరి దగ్గరికి కాదండి. We did not go through the Mother Mary. మా తల్లిని మరి దగ్గరికి కాదు. If supposing Mother Mary is seated here, ఒకవేళ మదర్ మేరీ ఇక్కడ కూర్చుని if I go and tell her something, నేను వెళ్ళి తల్లిని మరికి ఏదో చెప్పాను, do you know what she will tell me? ఆమె ఏం చెప్తుందో తెలుసు నాకు? Pastor, don't tell me. డోంట్ టెల్ మీ, నాకు చెప్పొద్దు. Go and tell Jesus. మీరు వెళ్ళి యేసు ప్రభువుకి చెప్పండి. Everybody say, go and tell Jesus. గో అంటే యేసు ప్రభువుకి చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. చెప్పండి. యేసు ప్రభువుకి చెప్పండి. Hallelujah. చెప్పండి. Hallelujah. We have to tell Jesus. He can solve your problem. నీవు యేసుతో చెప్పినట్లయితే ఆయన నీ సమస్యను That is పరిష్కరించగలడు. why Jesus said, అదే యేసు ప్రభు చెప్తున్నాడు. if you are heavy laden, if you are burdened, come unto me. ప్రయాసపడి భారం మోసిన సమస్యలను నా యొద్దకు రండి. I will give you rest. నేను మీకు విశ్రాంతిని He ఇస్తాను. said, I am the way, truth and the life. నేను మార్గము సత్యము జీవమును ఆయన అన్నారు. Other than through me, no one can see the Father in heaven. ఎవరు తండ్రి యొద్దకు చేరలేడని చెప్పారు. It is through Jesus. యేసు ద్వారా మాత్రమే. Go look at your neighbor and say, through Jesus. మీ పక్కన ఉన్న వారితో చెప్పండి, యేసు ద్వారా మాత్రమే. So they were
were scared. They went to Jesus. వారు యేసు దగ్గరికి వచ్చారు. So they went to Jesus. ఆ పరిచారకులు యేసు వద్దకు The వచ్చారు. disciples went and told, ఆ యొక్క పరిచారకులు వెళ్ళి చెప్తున్నారు, Master, అయ్యా the wine ran out. ఇగో ఈ యొక్క ద్రాక్షారసం అయిపోయిందయ్యా. Oh, we are in trouble. We are the organizers. మేమంతా చాలా సమస్యలు ఉన్నాము. People came there. They will stone us to death. ఒకవేళ ఇక్కడ ద్రాక్షారసం లేకపోతే వారు రాళ్ళతో మమ్మల్ని కొట్టి చంపేస్తారు. This marriage is going to end up in disaster. ఈ యొక్క వివాహము వేడుకగా జరగాల్సింది ఈ యొక్క ముగింపు భయంకరంగా ఉండబోతుంది. Please do something. ఏదో ఒకటి చేయండి అయ్యా. And what did Jesus say? అంటే యేసు ఏమన్నారు? The 6th verse. 6వ వచనము. యేసు 7వ వచనరా? యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. Praise be to God. He said there are 6 water pots, stones at the entrance of the hall. ఆ యొక్క ఎంట్రన్స్ లో 6 రాతి బాణలు ఉండడము ఆయన చెప్పాడు. In those days, ఆ రోజుల్లో during the time of Jesus, యేసు ప్రభు కాలంలో there were no carpet roads like Qatar or in India, carpet roads. ఈ కార్పెట్ రోడ్స్ అవి లేవండి. Or the tar roads were not there. It was like desert, all full of dust. ఎక్కడ చూసినా ఈ యొక్క ఎడారిలాగా ఉండేది. So people who come to the church or people come for an occasion, as they will walk, their legs and all will get dust. సాధారణంగా ఆ రోజుల్లో ఆ యొక్క ఎడారిలో నడిచి వచ్చేటప్పుడు కాళ్ళండా మురికి అయ్యేది. So the stone pots are kept outside with water so that we can wash the legs and come into the hall for the function. కాబట్టి ఆ ద్వారాన ఏంటంటే కొన్ని రాతి బాణలు పెట్టి వాటి నిండా నీళ్లు నింపేవారు. వాటిని కడుక్కుని కాళ్ళు కడుక్కుని లోపల రావాలి. Even in the temple of God they will keep these pots there. ఈ యొక్క మందిరపు దగ్గర కూడా ఆ దినాల్లో పెట్టేవారు. That is what the Muslims are following even now. ఇప్పటికీ కూడా మన ముస్లిం సహోదరులు అదే వారు. Before they go into the prayer hall they have to wash their hands and legs. That was the Old Testament because of the dust. వారు కూడా వారు ప్రార్థన చేయడానికి లోపలికి మోసలోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుంటారు. ఇది కూడా ప్రాచీనటువంటి ఆచారం. But still now they are following the Old Testament. Therefore they will walk in the carpet road. They will come in a Land Cruiser, come there and wash their feet. ఇప్పుడు ల్యాండ్ క్రూజర్ లో వచ్చి చక్కటి కార్పెట్ మీద నడిచినప్పటికీ ఆ పాత ఆచారం చొప్పున వారు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళి ప్రార్థన చేస్తారు. Now we can straight come in. మనం కానీ ఇప్పుడు మనం మనకి ఎటువంటి మురికి లేదు కదా. So these pots were kept outside to wash the feet. ఆ బయట పెట్టబడిన రాతి బాణలు కాళ్ళు కడుక్కోవడానికి పెట్టేవారు. Of all the people who are coming inside. లోపలికి వచ్చే వారందరూ కూడా కాళ్ళు కడుక్కోవడానికి. And these pots are never brought inside, they are kept outside. వాటిని ఎప్పుడు కూడా బయట పెట్టేవారు, లోపల మాత్రం కాదు. So Jesus told, go and take those pots. యేసు ప్రభు చెప్పాడు, వెళ్ళి ఆ రాతి బాణలు తీసుకురండి. Clean it. వాటిని శుభ్రం చేయండి. Pour out the old water. ఆ పాత నీళ్ళని పోసి చెట్టు కింద fill new water. నూతనమైన నీటితో నింపండి. And bring them inside. వాటిని లోపలికి తీసుకురండి. Today we may be like the pots outside. మనము కూడా ఈ దినాన బయట పెట్టబడినటువంటి రాతి బాణలు లాంటి వారిగా ఉన్నాము. Your family must have put you out. ఒకవేళ నీ యొక్క కుటుంబం నిన్ను బయట పెట్టేసినట్టు, you have not supported someone, they kept your side. నిన్ను పక్కన పెట్టేసి ఉండొచ్చు చాలా మంది. Christians think that the unbelievers are supposed to wait outside. క్రైస్తవులు అనుకుంటారు అవిశ్వాసులైన వారు బయట ఉండాలని అనుకుంటారు. People think that you are supposed to be out. కానీ మీరు చాలా మనుషులు అనుకుంటుండొచ్చు నిన్ను బయట పెట్టేయాలని అనుకుంటారు. You are an outcast. People నువ్వు లోపల రావడానికి దానికి కావాల్సినటువంటి యోగ్యత లేనివాడు అనుకుంటారు. You may be in that condition today. నువ్వు ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఇది నేను ఉండొచ్చు. I tell you, నేను ఒక మాట చెప్తున్నాను. today you may be outside. నువ్వు ఒకవేళ నువ్వు బయట ఉండొచ్చు. People will not respect you. ఒకవేళ మనుషులు నిన్ను గౌరవించకపోవచ్చు. Jesus is looking at you. కానీ యేసు ప్రభు నీ వైపు దృష్టి Everybody say Jesus is looking at you. యేసు నీ వైపు దృష్టించినారని చెప్పండి. Jesus will bring you inside. ఆయన నిన్ను లోపలికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. You are good for nothing one day, but Jesus will bring you inside. ఒక దినం నువ్వు ఎందుకు పనికిరాని వాడివై ఉండొచ్చు కానీ ప్రభు నిన్ను లోపలికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. God will bring you inside. ఆయన నిన్ను లోపలికి తీసుకుని వస్తాడు. You were not special, but you are going to become special. నువ్వు ఒకవేళ ప్రత్యేకమైన వాడు కాకపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడు దేవుడు నిన్ను ప్రత్యేకమైన వాడిగా చేయబోతున్నాడు. Pots are useless, not special. నీవు ఎందుకు పనికిరాని వాడివి కానీ అనుకుని ఉండొచ్చు. People will wash their legs and give a kick to the pot. ఒకవేళ ఈ యొక్క కుండీని కూడా తనిపెట్టేసి ఉండొచ్చు బయట ఉన్నప్పుడు. Your relatives, your friends may be kicking you out. నీ యొక్క సహోదరులు నీ యొక్క బంధుమిత్రులు కూడా నిన్ను బయటికి గెంటివేస్తారు. I tell you, Jesus is calling you today. కానీ యేసు ప్రభువు నిన్ను పిలుస్తున్నాడనే విషయం నేను చెప్తున్నాను. Give a hand to the neighbor and say, Jesus is calling you. పక్కన ఉన్న వారికి చెయ్యిచ్చి యేసు You are important. You are important. ఆయన నిన్ను పిలుస్తున్నాడని చెప్పండి. You may not be important to the world, you are important to God. నీవు లోకానికి పనికిరాని వాడు, పనికిరాని దానివై ఉండొచ్చు కానీ దేవునికి నువ్వు ప్రాముఖ్యమైన వాడు. Those who feel that you are important, be on your feet and shout hallelujah. ఎంతైతే ప్రాముఖ్యమైన దేవునికి స్తోత్రం చేద్దాం.
హల్లెలూయా. Be on your feet and shout hallelujah. హల్లెలూయా చెప్తాము. Clap your chest and say, I am important. ఇక్కడ పట్టుకొని చెప్పండి, నేను చాలా ప్రాముఖ్యమైన వాడను. I am important. నేను దేవునికి చాలా ప్రాముఖ్యమైన వాడను. Man didn't call me, but God called me. Man didn't call me. మనుషులను పిలవకపోయినచ్చు కదా దేవుడు పిలిచాడు. World didn't respect me. World did not respect. లోకము నన్ను గౌరవించకపోయి ఉండొచ్చు. But God respected me. కానీ దేవుడు నన్ను గౌరవిస్తున్నాడు. He said, fill the water in those pots and bring them inside. ఆ యొక్క కుండీలన్నిటిని నీటితో నింపి లోపలికి తీసుకుని రండి. That is how you and I are here today. అందుకొరకు మాత్రమే మనము ఇక్కడ ఉన్నాము. Once upon a time we were outside the salvation. మనము ఒకవేళ రక్షణ లేక బయట ఉండొచ్చు. మనము We are outside of deliverance. ఒకవేళ విడుదల లేక మనం బయట ఉండొచ్చు. But the Lord called us inside. ప్రభువు నీకు విడుదల ఇస్తాను రమ్మని. Look at your neighbor and ask a question, are you inside? నీ పక్కన ఉన్న వారితో చెప్పు, నువ్వు లోపలికి వచ్చినావా అని. Sometimes we may be physically inside. కొన్నిసార్లు మీరు ఫిజికల్ గా భౌతికంగా లోపల ఉండొచ్చు, కానీ our mind is outside. మన యొక్క మనసులు ఎక్కడెక్కడో ఉంటాయి. Sometimes you are seated here and looking at us. ఒక్కొక్కసారి ఇక్కడ కూర్చుని మామూలుగా చూస్తూ ఉండొచ్చు, But కానీ your mind is already, without going to the airport, in the plane, in Air India, you are going to fly to India. మన యొక్క మనసులు మాత్రమే ఎక్కడో విమానం ఎక్కేసారి ఇండియా వెళ్తా ఉంటాయి. You are thinking of someone back at home in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. మనుషులు Maybe someone's mind is in East Godavari. ఒకవేళ మీ మనసు కొంతమంది ఈస్ట్ గోదావరిలో ఉందేమో. Look at the neighbor and ask a question, are you sure you are here? పక్కన వారితో చెప్పండి, మీరు ఇక్కడే ఉన్నారా అని. ఎక్కడ ఉన్నారా? ఇక్కడ ఉంది. Okay, fine. You are here. Praise God. Hallelujah. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. So the Lord said, you come in. యేసు ప్రభువు అంటున్నాడు, లోపలికి తీసుకురండి. They brought the water. వాటిని లోపలికి తీసుకొచ్చారు. They took the pots to Jesus. ఆ యొక్క కుండీలను తీసుకొచ్చి దేవుని దగ్గర నింపాడు. The next verse says, ఆ తర్వాత వచ్చి చూస్తున్నాము. కాదు, యేసు ఆ బాణాలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుతో నింపిరి. Jesus, he blessed the pot. యేసు ప్రభువు వాటిని ఆశీర్వదించారు. He blessed the pot. వాటిని ఆశీర్వదించి blessed the pot of ordinary water. ఒక సాధారణమైనటువంటి నీటితో నింపబడినటువంటి రాతి బాణలు He gave it to the governor. అక్కడ ఉన్నటువంటి వారితో ఇచ్చి, governor of the feast, and he said, take it. తీసుకుని వెళ్ళి, and the next verse says, ఆ తర్వాత వచ్చినాము, now you can go and serve. ఇప్పుడు మీరు వెళ్ళి విధి ప్రధాని దగ్గరికి తీసుకుని పోండి. Now they brought ordinary water in the useless pot. ఆ సాధారణమైనటువంటి కుండలో ఉన్నటువంటి బాణలో ఉన్నటువంటి నీటిని Jesus blessed it. యేసు ప్రభువు వాటిని gave it to the governors and said, now go and serve it. ఆ విధి ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళి ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి పంచండి అని చెప్పారు. If it was we, what we would have said? ఏమండి మనం అయితే ఏం చెప్తామండి? Jesus, are you joking? యేసయ్య ఏంటి నాతో జోకులాడుతున్నావు? Are you joking? నాతో ఏంటయ్యా ఈ పని? This is ordinary water in a useless pot. ఇది సాధారణమైన నీరు, అదేమో బయట పెట్టినటువంటి కుండి. Not open the mouth. వారు ఏ మాత్రం నోరు తెరవలేదు. They believed on the word of Jesus. యేసు ప్రభువు ఏమైతే చెప్పారో వాటి మీద వారు విశ్వాసం ఉంచారు. Before this they have not seen a miracle. This is the first miracle. ఇది మొదటి అద్భుతము అక్కడ. But they believed in his word. ఆయన యొక్క మాటలో వారు విశ్వాసం ఉంచారు. Do you believe in the word of God? దేవుని యొక్క మాట యందు విశ్వాసం ఉంచుతున్నావా? Look at your neighbor and ask a question. You are reading, you are hearing, but do you believe? నీవు వింటున్నావు, నీవు చదువుతున్నావు, కానీ నీవు దాని మీద విశ్వాసం ఉంచుతున్నావా? Do you believe? విశ్వాసం ఉంచుతున్నావా? If you believe, I tell you today morning there is a miracle in this place. ఇదిగో నీవు నమ్మినట్లయితే ఈ ఉదయకాల సమయంలో if you believe there is a miracle today, నీవు విశ్వసించినట్లయితే అద్భుత కార్యం దేవుడు ఇక్కడ చేయబోతున్నాడు. took the pot. ఆ యొక్క కుండి తీసుకో. They started serving to the people. ఆ యొక్క మనుషులకు వారు పంచిపెట్టడం. I'm sure the governors and the disciples would have poured one by one. ఆ యొక్క శిష్యులు ఒకరి తర్వాత ఒకరికి పోస్తూ ఉన్నారు. They saw the water. ఆ యొక్క నీటిని చూసి when they poured it became wine. అది ఎప్పుడైతే వారికి పోస్తున్నారో అదేమో ద్రాక్షరసం అయిపోతుంది. You may have little in your hand. నీ యొక్క చేతిలో కొంచెమే ఉండొచ్చు. You may think everything is useless. నీ దగ్గర ఉన్నటువంటి సమస్తం పనికిరాదని నీవు అనుకుంటుండొచ్చు. If Jesus blesses you, కానీ దాన్ని దేవుడు గాని ఆశీర్వదిస్తే, you are going to deliver miracles through you. నీ యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేయి. This morning you are going to see miracles. ఈ యొక్క ఉదయకాల సమయంలో అద్భుతాలు చూడబోతున్నావు. Miracles in Qatar, miracles in India. ఇక్కడ అద్భుతములు, ఆ యొక్క ఇండియాలో అద్భుతములు. Miracles in your working place, miracles in your home in India. నీవు పని చేసే చోట నీ యొక్క స్థానికమైనటువంటి ఊరిలో
when you look by faith. ఎప్పుడైతే నువ్వు చూస్తున్నావో విశ్వాసముతో When you hear from him, hear by faith. నువ్వు వినేటువంటిది విశ్వాసంతో విను. When you do it by faith. నువ్వు చేసేది విశ్వాసంతో చెయ్యి. Your faith will bring miracle. నీ యొక్క విశ్వాసం నీ జీవితంలో అద్భుతం చేస్తుంది. Say hallelujah. హల్లెలూయా గట్టిగా చెప్పు. Hallelujah. గట్టిగా హల్లెలూయా. Your problem may be a difficult problem. నీ యొక్క సమస్య చాలా భయంకరమైన సమస్య అయి ఉండొచ్చు. But there is nothing impossible to our God. కానీ యేసు ప్రభువుకు అసాధ్యమైనది ఏదీ లేదు. All things are possible. అన్ని సమస్తమే సమస్తమును. Qatar government cannot do, but heavenly government can do. ఖతార్ గవర్నమెంట్ ఏమీ చేయలేకపోవచ్చు కానీ దేవుని యొక్క గవర్నమెంట్ సమస్తమును చేయగలదు. Qatar government can close, heavenly government will open. ఖతార్ గవర్నమెంట్ దాన్ని మూసేయచ్చు కానీ పరలోక గవర్నమెంట్ దాన్ని తెరుస్తుంది. The Hormuz, Strait of Hormuz can be closed, but God can open. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ గాని క్లోజ్ చేసేయచ్చు కానీ ప్రభువు తలుచుకొని దాన్ని ఓపెన్ చేయగలడు. In your working place, jobs can be closed, but my God can open. నీవు పనిచేసేటువంటి స్థలాల్లో నీ ఉద్యోగాలను తీసివేస్తూ ఉండొచ్చు కానీ You may go through financial crisis. God can bless you and multiply. నీవు అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండొచ్చు కానీ ప్రభువు నిన్ను ఆశీర్వదించి ఆశీర్వాదకరంగా చేయి. I feel the Holy Spirit in this place. ఇక్కడ దేవుని యొక్క ఆత్మ ఉన్నది. I feel the Holy Ghost in this place. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉన్నది. I feel God is doing something for you. పరిశుద్ధాత్మ ఉన్నది కార్యం మీ జీవితంలో I feel that there is something happening in your life నీ today. జీవితంలో అద్భుత కార్యం మీ జనాన్ని How many of you see me shout hallelujah? హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Poured everything. వారు పోసినప్పుడు Everybody drank. అందరూ కూడా దాన్ని తీసుకున్నారు. And they all said, అందరూ అంటున్నారు, from where did you bring this wine? ఈ యొక్క ద్రాక్షారసం ఎక్కడి నుంచి తెచ్చారు? This is better than the old wine. ఆ ముందు ఇచ్చినటువంటి సర్వ్ చేసిన ద్రాక్షారసం కన్నా ఇది చాలా బాగుంది. This is better than the old wine. ఇది చాలా బాగుందండి. This glory is better than the old one. ఇప్పుడు ఇచ్చినటువంటి ద్రాక్షారసం ముందు ద్రాక్షారసం చాలా బాగుంది. I came with the good news to you today. ఇది నా ఒక మంచి శుభవార్త మీద If you will believe on the Lord, నీవు దేవుని మీద విశ్వాసం ఉంచినట్లయితే, if you love him, ఆయనను నువ్వు ప్రేమించినట్లయితే, if you are called by him, దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు పిలువబడితే, your new life will be blessed than the old life. నీ యొక్క నూతనమైన జీవితము నీ పాత జీవితము కన్నా ఆశీర్వాదకరము. Your new life is going to be more blessing than the old life. ఇక ముందు నుంచి నీ యొక్క జీవితము నీ పాత జీవితం కన్నా ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. People who tasted the new wine went and told everybody, go to that wedding home, miracle happened. ఈ నూతనమైనటువంటి ద్రాక్షారసం తీసుకున్నప్పుడు అందరూ దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళండి ఆ యొక్క వేడుక దగ్గరికి, అక్కడ గొప్ప అద్భుత కార్యం జరిగింది. People sees your life now, will go and tell the neighbors, go and see that sister, that brother, is something miraculous things have happened. నిన్ను చూసినటువంటి నీ యొక్క ఇరుగు పొరుగు వారు కూడా అంటారు, చూడండి ఆమె యొక్క జీవితంలో అతని జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేశాడు, వెళ్ళి చూడండి. That was the time of Jesus. అది యేసు యొక్క సమయము. When his time came, ఆయన యొక్క సమయం వచ్చినప్పుడు he performed a miracle. అక్కడ అద్భుతములు జరుగుతాయి. Do you know why his time has still not come? ఎందుకు నీ యొక్క జీవితంలో దేవుని యొక్క సమయం రాలేదు నీకు He తెలుసా? allows things to become worse so that the people will know you are going through a hardship. ఎందుకంటే ప్రజలందరికీ తెలియాలి నువ్వు ఎంత దౌర్భాగ్యమైన భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నావు. When everybody knows that you are put down, అందరికీ తెలిసినప్పుడు వీడు ఎందుకు పనికిరానోడు అందరికీ తెలిసినప్పుడు, when everybody in Qatar knows that you have gone to the prison, ఖతార్లో అందరూ తెలిసినప్పుడు చెరసాలలోకి వేయబడ్డాడు. when everybody knows that you are going through financial crisis, ఈ యొక్క ఖతార్లో ఉన్న వారందరూ కూడా ఇతను బతుకు నాశనం అయిపోయింది, ఆర్థికంగా చిదిగిపోయాడు. then the time of God will come. దేవుని యొక్క సమయం వచ్చినప్పుడు, Why? To perform a miracle. దేవుడు అద్భుతం చేయడానికి ఒక సమయం వచ్చినప్పుడు, All the people who laughed at you, now they will start crying. అప్పుడు ఎప్పుడైతే వారందరూ నిన్ను చూసి నవ్వి ఉన్నారో ఇప్పుడు ఏడుస్తారు. Now you may be crying. నీవు ఇప్పుడు ఏడుస్తూ ఉండొచ్చు. One day people who laughed on you will cry. కానీ ఒకనొక దినాన నిన్ను చూసి నవ్విన వారందరూ కూడా ఏడ్చే రోజు ఉంది. And you will be laughing. అప్పుడు నీవు నవ్వుతావు. How many believe that? ఎంతమంది నమ్ముతున్నారు? God is performing a miracle. దేవుడు అద్భుతం మీ జీవితంలో చేయబోతున్నాడు. Not according to our time. మన యొక్క సమయమున కాదు, For his time. ఆయన యొక్క సమయమున. Finally, చివరగా look at your neighbor and say, ఈ పొరుగు వారితో చెప్పండి, wait for his time. ఆయన యొక్క సమయం కొరకు వేచి ఉండండి. Wait for his time. ఆయన సమయం కొరకు వేచి ఉండండి. Time is coming. ఆయన యొక్క సమయం రానుంది. In his time, ఆయన యొక్క సమయమున he will make all things beautiful. సమస్తమును సమకూడి జరిగిస్తాడు. May God bless you. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును. Shall we close our eyes in prayer? దయచేసి కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాను.